కనకదాసు జయంతిని ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ్ల వేడుకలను జరపబోతోంది. కళ్యాణదుర్గంలో జరగబోతున్న ఈ వేడుకల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన భక్త కనకదాసు విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరిస్తారు. గత ఏడాది కూడా అనంతపురంలో భక్త కనకదాసు రాష్ట్ర స్థాయి జయంతిని ప్రభుత్వం నిర్వహించింది. ఈ ఏడాది కూడా కళ్యాణదుర్గంతో పాటు వివిధ జిల్లాల్లో వేడుకలను నిర్వహించబోతోంది. భక్త కనకదాసు ఒక సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా తన రచనలు, కీర్తనల ద్వారా సమాజంలో నెలకొన్న అసమానతలు, కుల వ్యవస్థపై ప్రజల్లో చైతన్యం కలిగించారు. కర్ణాటకలోని బాత గ్రామంలో బీరప్ప, బాచమ్మ దంపతులకు 1509 సంవత్సరంలో జన్మించారు ఆయన. కనకదాసు అసలు పేరు తిమ్మప్ప. సామాన్యులకు అర్థమయ్యేలా కన్నడ భాషలో ఆయన రచనలు ఉంటాయి. కురుబ కుల బాంధవులకు ఆరాధ్యుడిగా కూడా ఉన్నారు ఆయన. భక్త కనకదాసు జయంతిని ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ఇటు భక్త కనకదాసు జయంతిని ఏపీ ప్రభుత్వం ఎలా నిర్వహించబోతోంది, ప్లాన్ ఎలా ఉండబోతోంది, అప్డేట్స్ ఏంటి? కురుబ కులంలో బీరప్ప స్వామి తర్వాత ఏదైతే అంతటి ప్రముఖమైనగా పూజించే వ్యక్తి భక్త కనకదాసు. అలాంటి భక్త కనకదాసు విగ్రహాన్ని లేదా ఆయన జయంతిని సాధారణంగా కార్తీక మాసం 18వ రోజు భక్త కనకదాసు జయంతిని ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. గత కొన్నేళ్ళకు కూడా ఈ ఆచారం కొనసాగుతూ వస్తుంది. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అధికారికంగా కూడా నిర్వహించడం కొనసాగుతుంది. ఇవాళ అయితే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని, భక్త కనకదాసు కాంస్య విగ్రహాన్ని కూడా నారా లోకేష్ ఆవిష్కరించున్నారు. మరి కాసేపట్లో ఆ ప్రోగ్రాం కూడా మొదలవబోతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కుటుంబాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో కూడా దీంట్లో స్పష్టంగా తెలుసుకోవచ్చు. మనం ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ వచ్చి విగ్రహాన్ని ఆవిష్కరించి అదేవిధంగా మీకు తోడుంటామని చెప్పబోతున్నారు. ముఖ్యంగా ఏర్పాటు కూడా ఎంతో ఘనంగా చూస్తున్నాం. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి, భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, కుల బాంధవులు ఎవరైతే ఉంటారో ఏ పార్టీ అయినా సరే వారందరినీ కూడా ఒకే వేదికపై తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించబోతుంది. మరి కాసేపట్లో మంత్రి నారా లోకేష్, మంత్రి పయ్యావుల కేశవ్, మంత్రి సవిత, అలాగే మంత్రి సత్యకుమార్ వీళ్ళ చేతుల మీద కూడా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి అనేక మంది ఇప్పటికే ఆహ్వానాలు కూడా పంపారు. ప్రభుత్వ అధికారులు కానీ లేదా ప్రజలకు కూడా అనేక మంది కురుబ కులంలో ప్రముఖులు వారందరికీ కూడా ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు. వారు వైసీపీ ఉన్నా, టీడీపీ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఏ పార్టీలు ఉన్నా సరే అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి ప్రభుత్వం వీరందరి సమక్షంలో కూడా విగ్రహాన్ని ఆవిష్కరించబోతుంది. అయితే గత కొంతకాలం కూడా ఈ గతంలో వైసీపీ ఉన్నప్పుడు ఈ సంప్రదాయం పెద్దగా పాటించలేదు. కానీ టీడీపీ వచ్చిన తర్వాత కూడా ఈ సంప్రదాయం ఏదైతే ఉందో ఏదైతే గురువులకు సన్మానం లేదా వారి విగ్రహాలు ఆవిష్కరించుకోవడం, వారి గురించి ప్రముఖులు చెప్పుకోవడం. ఎందుకంటే భక్త కనకదాసు అనే వ్యక్తి తమ రచనలు, తమ పాటలు, సంగీతం ద్వారా అనేక మంది చైతన్యం నెలకొల్పి ప్రజలంతా ఒక్కటే అన్న ఒక సూక్తిని ఏర్పాటు చేసుకొని ఏదైతే తన భక్తి ద్వారా అప్పట్లో గుళ్ళల్లోకి, టెంపుల్స్లోకి దళితులు, నిమ్న వర్గాలు రాణించే వారు కాదు. కాబట్టి అలాంటి వ్యక్తులని టెంపుల్స్లోకి రాణించుకోకుంటే ఇదే రచనలు, ఇతర పాటల ద్వారా ఏకంగా శ్రీకృష్ణుడిని తన వైపు తిప్పుకున్న గొప్ప మహనీయుడు. కాబట్టి అలాంటి మహనీయుల్ని స్మరించుకోవడం మన బాధ్యత అంటూ కూడా నారా లోకేష్ కూడా మరి కాసేపట్లో ఈ 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతుంది. ప్రత్యేకంగా ఈ ప్రోగ్రాం కోసమే 2 రోజులు కేటాయించుకొని రావడం కూడా చూస్తూ ఉంటే ఈ కుల సాంప్రదాయాల్ని పాటించడంలో కూడా ప్రభుత్వం ముందుంటుంది అని చెప్పబోతున్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.